25వ తారీఖు సాయంత్రం 2ంటికి పోస్ట్ మార్టం అయింది. 26వ తారీఖున అటాప్సీ రిపోర్టు రిలీజ్ చేశారు. అది ఈ రోజు వరకు మన చేతికి రాలేదంటే, ఈ రోజు వరకు గవర్నమెంట్ తొక్కు పెట్టిందంటే, అంటే గవర్నమెంట్ ఎంత దారుణమైన నాటకం ఆడుతుంది ఈ హత్య విషయంలో అన్నది అందరం తెలుసుకోవాలి. ఎందుకు 26వ తారీఖున రిలీజ్ అయిన అటాప్సీ రిపోర్టు ఇప్పుడు దాకా ఎందుకు తొక్కు పెట్టింది? దీంట్లో పాల్గొన్న డాక్టర్స్ ఎస్ కృష్ణరాజు అసోసియేట్ ప్రొఫెసర్, రాజశేఖర్ కెనడీ ప్రొఫెసర్ అండ్ హోల్డ్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, పి సుజాత అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ, వీళ్ళందరూ ఉన్నారు. దీంట్లో బ్లడ్ స్టైన్స్ ఉన్నాయి, లిప్స్ మీద కుట్టున్నాయి, నైల్స్ బ్లూయిష్ కలర్లో వచ్చేసినాయి. ఇలాగా అటాప్సీ రిపోర్ట్ చూడగానే బాడీని వాళ్ళు రాసుకునే రిపోర్ట్ అటాప్సీ రిపోర్ట్ అంటే. దీంట్లో ఇంజరీస్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంజరీస్ మనకి అంటే మనకి ఫైనల్ ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ నేను ఇంతకుముందు బయట పెట్టాను, అది కూడా గవర్నమెంట్ పెట్టలేదు, అది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏదైతే పెట్టారో అలాగే ఇక్కడ కూడా 18 ఇంజరీస్ ఉన్నాయి. ఆల్ ది above mentions injuries are anti-mortem in nature. Injuries number 1 to 17 are blunt force injuries. Injury number 18 is an anti-mortem thermal injury. తర్వాత అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే, ఎంత క్లియర్గా ఉందంటే బాడీ దొరికిన తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్, పోస్ట్ మార్టం వెంటనే వాళ్ళ ఫైండింగ్స్ చెప్పినాయి. సీరియస్ క్యావిటీస్, ది బాడీ క్యావిటీస్ ఆర్ ఓపెన్ విత్ ఎ స్టాండర్డ్ ఇన్సిషన్. ది క్రానియల్ క్యావిటీ ఈజ్ ఓపెన్ విత్ ఎ coronal incision of the slab and removal of the calvarium. And odor like alcohol is not apparent in the body cavities. నేను మొదటి నుంచి చెప్తున్నాను, 25వ తారీఖున పోస్ట్ మార్టం తీస్తే 21వ తారీఖున ఈ బాడీ అటాప్సీ చేస్తే దాంట్లో ఎక్కడ ఆల్కహాల్ అన్నవాళ్ళు కనపడలేదు. The lungs are softened and fill the peculiar cavities. There is no evidence of pneumothorax. There is no infusion in either pleural cavity. There are no pleural adhesions. There is no exit fluid in the pericardial sac. There is no evidence of pericarditis. There is no evidence of organs. There is no evidence of peritonitis. There is no blood in the peritoneal cavity. There is no aesthetic fluid. After removal of the organs from the body, inspection of serious cavities reveal no evidence of fracture of ribs, sternum, clavicles, verbal column or pelvic walls, contusion, hemorrhage in not present in the body walls. సరే, అంటే దీంట్లో మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, ఫస్ట్ ఎక్కడ ఆల్కహాల్ అన్నది మనకి కనపడలేదు, కానీ విసారలో కనపడిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. దాన్ని మనం ఎలా నమ్ముతాం? అసలు బాడీలో ఓడర్ లేదు, ఆల్కహాల్ ఓడర్ లేకుండా విసారలో ఉందంటే మనం ఎలా నమ్ముతాం? అండ్ దెన్ తర్వాత మనం భయపడిందంతా ఏంటంటే, ఈ పోస్ట్ మార్టంలో విసారా పాడైపోతుంది, దానికి విసారా ఎగ్జామినింగ్ చేయలేమేమో అని అనుకున్నాం. కానీ స్పెసిమెన్ ఫర్ టాక్సికాలజీ, ది ఫాలోయింగ్ విసిరా ప్రిజర్వ్డ్ ఫర్ ఏ కెమికల్ అనాలిసిస్ అండ్ సెంట్ టు రీజనల్ ఫారెన్సిక్
సైన్స్ ల్యాబొరేటరీ విజయవాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అంటే ఆర్ఎఫ్ఎస్ఎల్ అంటే రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ విషార అన్నది ప్రిజర్వ్ చేయబడింది. ఇది కేసు రీపోస్ట్ మార్టం అని మనం ఫస్ట్ నుంచి అంటున్నాము, రాశాం. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇంకా విచారాన్ని ప్రిజర్వ్ చేసే ఉంటారు. ఒకవేళ ఇఫ్ నాట్ వాళ్ళు ప్రిజర్వ్ కానీ చేయలేకపోతే మటుకు డెఫినెట్ గా గవర్నమెంట్ ని కావాలని విచారా ప్రిజర్వ్ చేయలేదని మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక కొలిక్కి రాని కేసు, ఇప్పుడు దాకా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని గవర్నమెంట్ చెప్పిన కేసు. సో దాట్ మనం దీనికి చెప్పడం లేదు. ఏమేమి ప్రిజర్వ్ చేశారంటే స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ విత్ ఇట్స్ కంటెంట్స్, డైరెక్ట్ పొజిషన్, liver 500 grams and half each kidney to detect poison, spleen tissues to detect poison or alcohol. ఇదన్నిటికీ కూడా టు డిటెక్ట్ పాయిజన్ ఆర్ ఆల్కహాల్, శాంపుల్ ప్రిజర్వేటివ్ న్యాచురల్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ యూజ్డ్ ఇన్ 1 and 2 ఓన్లీ. అటాప్సీ రిపోర్ట్ లో ఆల్కహాల్ తాగలేదన్నది 26నే వాళ్ళు చెప్తే ఇప్పుడు దాకా గవర్నమెంట్ దాన్ని బయట పెట్టలేదంటే నేనేదో ఎవరో నాకు వెల్ విషర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే పంపిస్తే నేను వేళ బయట పెడుతున్నానంటే గవర్నమెంట్ని ఎంత సస్పీషియస్ గా చూడాల్సిన అవసరం అన్నది ఎంత ఉందో అన్నది మనకు కనపడుతుంది. చాలా హై ప్రొఫైల్ మర్డర్, దాంట్లో ఉన్న పెద్దోళ్ళు చేయించిన మర్డర్. కాబట్టే ఇంత తాత్సరం చేస్తున్నారు కేసుని. కాబట్టి ఇమీడియట్ గా నేను మన ప్రజల్ని, సెక్యులర్ వాదుల్ని, ఇది హత్య నమ్మిన వాళ్ళందరినీ 24వ తారీఖు 5 వచ్చేసేయండి అందరూ. 6 మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రండి ప్రతి ఒక్కళ్ళు. ఇది హత్య నమ్ముతున్న ప్రతి ఒక్క కుటుంబం రండి. చర్చ్ వాళ్ళు, సంఘాలు అన్ని కూడా ఎవరికాళ్ళు బస్సులు వేసుకోండి. ఇది అందరి బాధ్యత. ఒక సత్యమైన ఒక ప్రభుత్వం చేసిన హత్యని మనం వెలుగు తీయబోతున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవుతాం. హత్యని ప్రూవ్ చేయబడుతుంది. ఇది గవర్నమెంట్ ఎన్ని ఆటంకాలు చేసినా నేను గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నాను. నేను ఒకటి పట్టుకున్నానంటే డెఫినెట్ గా లాస్ట్ వరకు నేను వెళ్తాను. అది నా స్వభావం. నా దాంట్లో నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లేకపోతే నన్ను జైలుకి పంపించినా నేను కంటిన్యూస్ ఫైటింగ్ చేస్తానే ఉంటాను. కాబట్టి నన్ను బలపరచండి. నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ ఏమీ లేవు. డెఫినెట్ గా ఈ హత్యా కోణాన్ని మనం బయట పెట్టాలి. మోటివ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. యాంటీ కన్వర్షన్ లా గురించి ఈయన వాదిస్తున్నాడు ఏప్రిల్ 16th. దానికి ముందే తను తప్పించాలన్నది మోటివ్ అని ఎస్టాబ్లిష్ చేసాం. అదే మోటివ్ అని ఇప్పటికే అనుకుంటున్నాను. అది మే 13th దాని మీద తీర్పు వస్తుంది. ఎందుకంటే హైకోర్టు సంజయ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ ఆ రోజున దిగిపోతా ఉన్నారు. దీని మీద తీర్పు ఇచ్చి దిగుతాడన్నది ఒక అంటే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ తీర్పు ఒకవేళ ఇచ్చినట్టయితే ఏ విధంగా ఇస్తాడన్నది చూడాలి. లేకపోతే ఇంకా పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఈసారి ఇంకా పోస్ట్ పోన్ అయితే నేను కూడా ఇంప్లీడ్ అవుతాను దాంట్లో డెఫినెట్గా ఆ కేసులో. సో దాట్ మీ అందరికీ నేను దీని విషయం గురించి ఎన్ని గవర్నమెంట్ కుతంత్రాల గురించి తెలియజేయాలని ప్రెస్ మీట్ పెట్టాను. దయచేసి మిత్రులు అర్థం చేసుకోమని కోరుతూ సెలవు తీసుకోండి.